ఈయన పేరు మల్లయ్య, మూటల మల్లయ్య అని అచ్చంపేటలో అంటారు. ఈయన స్వార్థంగా బతకడు, ఒకరి మీద ఆధారపడాడు. ఊరు ఊరు తిరిగి పేర్లు కొట్టుకుంటాడు. ఇక చూడు, పేర్లు కొట్టి గిన్నెల మీద పేర్లు కొట్టి బతుకుతాడు. ఇతనికి ఎవరు లేరు అన్నట్టు, కానీ అతని కాలం మీద అతనే బతుకుతారు. ఇలాంటి వాళ్ళు కులంలో చాలామంది ఉన్నారు. నాకు తెలిసి అయితే కులంలో ఇలాంటి వాళ్ళు చాలామందిని ఇట్లా ఊర్లో బతుకుంటా జీవనాధారం చేస్తాడు. కానీ ఒకరి మీద ఆధారపడాడు, తన కష్టం మీద బతుకుతాడు. ఇల్లు లేదు, ఏం లేదు. అయినా కానీ ఇలాంటి వాళ్ళు వెలికి తీయాలన్నట్టు నేను చెప్పాల్సి వస్తుంది. కనీసం ఇలాంటి వాళ్ళ పరంగా కొంచెం ఆలోచిస్తే పెద్దలు చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ప్రతి ఏరియాలో ఉంటారు, సంచార జాతిలో ఉంటారు, ప్రతి ఏరియాలో ఉంటారు. ఇతనికి చుట్టాలు లేకని కాదు, ఉన్నారు, మస్తుగా ఉన్నారు. తొర్రూరులో ఉన్నారు, మస్తుగా ఉన్నారు పాలోళ్ళు. కానీ ఇతని జీవనాధారం ఇది. ఇక ఉంటా.